తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి మనకు స్పెషల్ ఫేస్ రిజిస్ట్రేషన్స్ అయితే ఎనేబుల్ అయిపోయినాయి అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఎనేబుల్ అయిపోయినాయి. సో స్పెషల్ ఫేస్ లోపల ఎవరైతే కొత్త అప్లై చేసుకుందాం అనుకున్నా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ వెబ్ ఆప్షన్స్ అయితే అందరికి ఓపెన్ అవుతలేవు. సో ఎవరెవరికి ఓపెన్ అవుతున్నాయి, ఎవరెవరికి ఓపెన్ అవుతలేవు అండ్ ఓపెన్ కాని వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా దోస్తుకు సంబంధించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే వేసుకున్నాం. సో ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్ కూడా వేసుకుంటూ ఉంటాం అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కగా ఫాలో అవుతూ ఉంటుంది. దోస్త్ లోపల మీకు ఏ ఫేస్ ఆఫ్ టైం లోపల కూడా మన ఛానల్ హెల్ప్ అయినా కూడా మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు ఎలిజిబుల్ మరి దోస్త్ స్పెషల్ ఫేస్కి అనే విషయానికి వస్తే ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి మనకు దోస్తుకు సంబంధించిన ప్రెస్ నోట్ లోపల రిలీజ్ చేసారు. సో నా ల్యాప్టాప్ నిన్న రిపేర్ ఉండే, దట్స్ వై నేను ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. సో మనకు దోస్త్ స్పెషల్ ఫేస్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే దోస్త్ లోపల ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ వాళ్ళకి సీట్ రాజు చూసినా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ కొత్త అప్లై చేసుకుందాం అనుకున్న వాళ్ళకి 400 రూపీస్ అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే CCOTP చెప్పి కాలేజ్ లోపల జాయిన్ అవుతారో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు దోస్త్ స్పెషల్ ఫేస్కి. అండ్ దోస్త్ స్పెషల్ ఫేస్ లోపల ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అండ్ దోస్త్ ఏదైనా ఒక ఫేస్ లోపల ఫేస్ 1, 2 or 3 లోపల సీట్ వచ్చి జాయిన్ కాని వాళ్ళు కూడా మనకు దోస్త్ స్పెషల్ ఫేస్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ జాయిన్ అయితే మాత్రం ఎలిజిబుల్ కాదు. CCOTP చెప్పినా కూడా మనకైతే ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో ఇవి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటారో, ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటారో ఎలిజిబిలిటీ ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనకి ఇక్కడ చూసుకుంటే సో ఫస్ట్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడీస్ తోటి ట్రై చేసిన. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడీస్ తోటి ట్రై చేసిన. ఇక్కడ మనం చూసుకుంటే CCOTP చెప్పిర్రు. సో CCOTP చెప్పారంటే కాలేజ్ కన్ఫర్మేషన్ అనేది అయిపోయింది అన్నట్టు. సో ఫస్ట్ ఐడి అనేది ఎవరైతే CCOTP చెప్పారో వాళ్ళ ఐడి తోటి నేను లాగిన్ అయినా వాళ్ళకు ఇక్కడ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ చూపెట్టింది అండ్ ఏ కాలేజ్లో సీట్ వచ్చిందా అనేది చూపెట్టింది అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకో అని చెప్పి చూపెట్టింది. దాంతోపాటుగా అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ చేసుకోరి అని చెప్పి చూపెట్టింది అన్నట్టు. సో ఇది కాలేజ్ కన్ఫర్మేషన్ చేసిన వాళ్ళ ఐడి. కాబట్టి ఈ ఐడి లోపల నేను వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేసిన. ఇక్కడ మనకు కాలేజ్ ఎవరైతే కన్ఫర్మ్ చేసుకున్నారో, కాలేజ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి OTP ఎవరైతే చెప్పారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతలేదు. ఈ ఐడి లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేసిన ప్రతిసారి వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. సో మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఎట్టి పరిస్థితి లోపల ఈ ఐడి నుండి ఓపెన్ అవుతలేవు. సో ఇక్కడ మీరు లాగిన్ టైం కూడా చూడొచ్చు. 25th July 2025 3కి అయితే మనం చూసినాం అన్నట్టు. దీనికంటే ముందు ఇంకొక ఐడి చూసినాం, అందులోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయినాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఐడి నెంబర్ 2. సో CCOTP అనేది వాళ్ళు అస్సలే చెప్పలేదు. సో ఆ కాలేజ్ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా మనకు CCOTP అనేది వీళ్ళు చెప్పలేదు. సో ఈ ఐడిలో మనం చూసుకుంటే మనకి ఇక్కడ క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెట్టింది. క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనకైతే చూపెట్టింది. ఇక్కడ హోమ్ లోపల మనకి ఏం చూపించలేదు, వెల్కమ్ అని చెప్పి మాత్రమే చూపెట్టింది. అండ్ ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చిర్రు ఎవరైతే CCOTP చెప్పలేదో. ఓకేనా, CCOTP కాలేజ్ లోపల ఎవరైతే ఇయ్యలేదో, CCOTP కాలేజ్ వాళ్ళకి ఎవరైతే చెప్పలేదో వాళ్ళందరికీ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా. సో ఇక్కడ టైం లేదు, అందుకే నేను ఇంకొకటి కూడా చూసిన. ఓకే, సో ఇక్కడ నేను అప్డేట్ చేసిన వెబ్ ఆప్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ చేసిన. సో సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే అయినాయి, డిలీట్ కూడా అయినాయి, మాడిఫై కూడా అయినాయి. అండ్ ఇంకొకటి చూసుకుంటే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చూపెడుతుంది. సో ప్రతి కాలేజ్ లోపల నువ్వు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావో ఆ కాలేజ్ లోపల BA ఇస్తే BAలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా, టోటల్ ఇంటేక్ ఎంత, వేకెన్సీ అని ఉన్నాయి అండ్ టోటల్ ఇంటేక్ ఎంత, వేకెన్సీ అని ఉన్నాయి అని చెప్పి ప్రతి కూడా మనకి ఇక్కడ చూపెట్టడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇంకొకటి ఐడి నెంబర్ 3. సో CCOTP వీళ్ళు కూడా కాలేజ్ వాళ్ళకి చెప్పలేదు అండ్ కాలేజ్ వాళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదు. సో మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇది 3/8కి అయితే ఓపెన్ చేసిన. ఓకేనా, వీళ్ళ వెబ్సైట్. సో ఈ ఐడి అనేది నేను 3/8కి అయితే ఓపెన్ చేసిన. ఈరోజు మనకి ఇక్కడ వెల్కమ్ టు దోస్త్ అని చెప్పి చూపెట్టింది. సో ఈ ఐడి వేరు, ఆ ఐడి వేరు. ఓకేనా, 963 ఈ ఐడి అండ్ ఇది 287 ఆ ఐడి. ఓకేనా, 2 ఐడీలు డిఫరెంట్ ఐడీస్, 3 ఐడీస్ డిఫరెంట్ 3 ఐడీస్ తోటి ఓపెన్ చేసిన. ఫస్ట్ ఐడీనేమో కాలేజ్ వాళ్ళకి CCOTP చెప్పిన ఐడి, ఆ ఐడి లోపల మనకైతే ఓపెన్ అవుతలేదు. అండ్ సెకండ్ ఐడి వచ్చేసి కాలేజ్ వాళ్ళకి CCOTP చెప్పలేదు, వెబ్ ఆప్షన్స్ అయితే అప్డేట్ అయినాయి. అండ్ థర్డ్ ఇది కూడా సేమ్ మనకి. ఓకేనా, సో వెబ్ ఆప్షన్స్ అయితే థర్డ్ దాంట్లో కూడా అప్డేట్ అయితే అవుతున్నాయి. ఓకేనా. సో CCOTP ఎవరైతే చెప్పలేదో వాళ్ళందరూ కూడా ఈ స్పెషల్ ఫేస్కి ఎలిజిబుల్. CCOTP చెప్తే మాత్రం స్పెషల్ ఫేస్కి ఎలిజిబుల్ అయితే కాదు.
ఓకేనా. సో ఇది. అండ్ నేను ఆల్రెడీ సీసీఓటీపీ చెప్పిన, మరి నెక్స్ట్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి చాలామంది అయితే మనకు కామెంట్ అయితే చేసిర్రు. సో నేను ఇప్పుడు ఏంటంటే, సో ఒకటి చెప్తా నేను. సో ఇది సీసీఓటీపీ చెప్పినోళ్ళు నెక్స్ట్ ఫేజ్ లోపల ట్రై చేద్దామంటే ఎట్లా ట్రై చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తా. సో ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. అండ్ సో ఏదైనా ప్రూవెన్ వే ఉంది అంటే లేదు. సో ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. కొందరికి పని చేస్తుంది ఇది, కొందరికి పని చేయదు. సో ఏదైతే మీ రిస్క్ తీసుకొని మీరైతే ట్రై చేయవచ్చు. ఓకేనా, ఎట్ యువర్ ఓన్ రిస్క్. సో నువ్వు ఒకవేళ రిస్క్ తీసుకొని ట్రై చేస్తా అంటే చెయ్యి, లేకపోతే లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రీవియస్ వచ్చిన సీటు. సో నేను వేరే కాలేజ్ వాళ్ళని కూడా అడిగిన. సో వాళ్ళు కూడా నాకు అంటే లాస్ట్ ఇయర్ అయితే ఇది వర్క్ అయింది. అండ్ ఈ ఇయర్ వర్క్ అవుతా లేదా అనేది ప్రాపర్గా మనకు తెలియదు. అండ్ ఎవరైనా వర్క్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏంది కదా అంటే, ప్రీవియస్గా నీకు ఏ ఫేస్లో సీట్ వచ్చినా ఆ ఫేస్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజ్కి పోయి మీకు ప్రీవియస్ వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకొని మనం నెక్స్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా. సో అది కొత్త అప్లికేషన్ అయి ఉంటుందా ఎట్లుంటుందో అనేది తెలియదు. మాక్సిమం ఏంటంటే వాళ్ళు జస్ట్ దోస్త్ ఐడి అనేది వాళ్ళ కాలేజ్ నుండి డిలీట్ చేస్తారంట. అండ్ దెన్ దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పి నాకు వేరే ఒక డిగ్రీకి సంబంధించిన సార్ వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బట్ అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు. ఓకేనా. సో నేను ఎవరి మీద ప్రాక్టికల్గా అది చేయలేదు. అండ్ 1 to 2 days లోపల నేను ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా. సో నేను వేరే వాళ్ళని అయితే అడిగిన, వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటా అని చెప్పారు. సో దాని తర్వాత మనం అయితే సో వర్క్ అవుతుందా అని చెప్పి ఇంకొక వీడియో అయితే చేసుకుందాం. ఓకేనా. సో అప్పుడే మీరైతే ఒక డెసిషన్ తీసుకోరి. సో ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఫైనల్ ఫేజ్. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఫేసెస్ ఏమి ఉండవు. కాబట్టి నీకు ఒకవేళ స్కాలర్షిప్ కావాలి అనుకుంటే మాత్రం సో ఈ ఫేజ్లోనే నీకు సీట్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ ఫేజ్లో సీట్ వస్తా రాదా అనేది కూడా మనకి గ్యారెంటీ లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఫేసెస్ తోటి కంపేర్ చేస్తే ఈ ఫేజ్లో చాలా సీట్స్ అనేది తక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ప్రీవియస్ ఫేజ్ లోపల 50 సీట్స్ ఉంటాయి. సో ఈ ఫేజ్ లోపల చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు మంచిగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకోరు. ఓకేనా. ప్రీవియస్గా ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ ఫేజ్ లోపల ట్రై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫేజ్ లోపల ట్రై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇది వర్క్ అయితే మాత్రం నేను చెప్తా. తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకొని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక్కో కాలేజ్లో ఒక్కోలా ఉంటుంది. ఓకేనా. సో కాలేజ్ వాళ్ళు క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే మనకు నెక్స్ట్ ఫేజ్లో ట్రై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కాలేజ్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, కొన్ని కాలేజ్ వాళ్ళు మేము క్యాన్సిల్ చేయమని చెప్పి చెప్తారు. సో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ప్రూవెన్. సో అది వర్క్ అవుతుందా కాదా అనేది తెలియదు. సో ఎంతవరకు వర్క్ అవుతుందా అనేది తెలియదు. కాబట్టి మీరు సీట్ని క్యాన్సిల్ చేసుకునే ముందు మీకంటూ ఒక ఆల్టర్నేటివ్ పెట్టుకొని సీట్ని అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఆల్రెడీ నీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చింది అనుకో, సో అది క్యాన్సిల్ చేసుకోకూరి. ఓకేనా. సో ఏదో కాలేజ్లో ఫీజు ఎక్కువ ఉంది అని చెప్పి, లేకపోతే ఏదో దూరం అవుతుంది అని చెప్పి జెన్యూన్ రీజన్స్ ఉన్న సిచ్యువేషన్స్ లోపల సో ఒకవేళ ఇది వర్క్ అయితే నేను చెప్తాను మీకు, అప్పుడు క్యాన్సిల్ చేసుకొని అప్పుడైతే మీరు నెక్స్ట్ ఫేజ్కి అయితే వెళ్ళరు. ఓకేనా. సో దట్స్ ఇట్. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయరి. అండ్ ఒకవేళ మీరు సీట్ని క్యాన్సిల్ చేసుకొని ఉంటే, ఓకేనా, జెన్యూన్గా సీట్ని క్యాన్సిల్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకొని ఉంటే మాత్రం కింద కామెంట్ చేయరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.